నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎరుపు వెలిసిపోతే కాషాయంగా మారుతుందనేది ఓ సామెత. కానీ దేశంలో కాషాయం దెబ్బకు ఎరుపు ఉనికే ప్రమాదంలో పడింది. భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్న మోదీ ప్రభుత్వం విజయానికి అడుగు దూరంలో నిలిచింది. గత 10 సంవత్సరాల్లో మావోయిస్టుల ఏరివేతలో మోదీ ప్రభుత్వం గణనీయమైన ప్రగతితో ముందుకు సాగుతోంది. ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు నిలువ నీడ లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో దేశం మరో పెద్ద మైలురాయిని అధిగమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చే దిశగా భద్రతా బలగాలు గొప్ప ముందడుగు వేశాయి. మే 21న అబూజామాడ్ వద్ద చేసిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టుపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా బస్తర్ అటవీ ప్రాంతాలకు పరిమితమై అంతకంతకు వెనకడుగులు వేస్తున్న మావోయిస్టు సంస్థకు ఇది కోలుకోలేని దెబ్బ. మావోయిస్టు సంస్థ సుప్రీం కమాండర్ను తుదముట్టించేందుకు చేపట్టిన ఆపరేషన్ను భద్రతా బలగాలు ప్రణాళికాబద్ధంగా అమలు చేసి విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు ఇతర నిఘా సంస్థల నుంచి పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకోసం వివిధ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళాల నుంచి పోలీసులను ఎంచుకొని ప్రత్యేకమైన యూనిట్ను ఏర్పాటు చేశారు. ఖచ్చితమైన ప్రణాళికతో ఆ యూనిట్ తమ ఆపరేషన్ను అమలు చేసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా మొత్తం 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టింది. ఎన్కౌంటర్లో తుదముట్టించిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గత 40 నుంచి 45 సంవత్సరాలుగా నక్సల్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు. అతను 200కు పైగా నక్సల్ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టల్లో మావోయిస్టులను ఏరి పారేయడానికి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట ఒక పక్కా ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే అబూజామాడ్లో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టడం విశేషం. వేలాది మంది భద్రతా బలగాలు 3 వారాలుగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ఘనమైన విజయాన్ని సాధించిందనే చెప్పొచ్చు. భద్రతా బలగాలు 200కు పైగా మావోయిస్టుల రహస్య స్థావరాలను కనుగొని వాటిని ధ్వంసం చేయగలిగాయి. ఆయుధాల తయారీలో ఉన్న మావోయిస్టు టెక్నికల్ యూనిట్లను తుడిచిపెట్టేశాయి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలు వేరువేరు ఎన్కౌంటర్లలో 31 మంది మావోయిస్టులను మట్టుపెట్టడంలో విజయం సాధించాయి. హతులైన మావోయిస్టులు కూడా ఆషామాషీ వ్యక్తులేం కాదు. సిఆర్సి కంపెనీ, పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1 వంటి దళాలను భారత ప్రభుత్వపు భద్రతా దళాలు తుడిచిపెట్టేశాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి సాగుతున్న ఆపరేషన్లతో బస్తర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టుల బలమైన స్థావరాలు కొన్నాళ్లుగా ఒక్కొక్కటిగా చేజారిపోతూ వస్తున్నాయి. నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో మావోయిస్టుల భద్రతా బలగాల పోరాటం ఆఖరి దశకు చేరుకున్నట్టయింది. 2013 నుంచి నక్సల్స్ ఏరివేత సాగుతూనే ఉన్నా 2018 తర్వాత మోదీ సర్కార్ కమ్యూనిస్టు వైలెన్స్ మీద సీరియస్గా దృష్టి పెట్టింది. భద్రతా దళాల్లో మరణాలు, సామాన్య ప్రజలపై ప్రాణాంతక దాడులు గణనీయంగా తగ్గాయి. దీనికి కారణం దశాబ్దాలుగా సాయుధ నక్సల్స్ తమ అధీనంలో ఉంచుకుంటున్న కంచు కోటల్ని మన భద్రతా దళాలు బద్దలు కొట్టడమే. నిజానికి 2004లో అంతకు ముందు దాకా ఉన్న వామపక్ష సాయుధ ఉద్యమ స్వరూపం, స్వభావం రెండూ మార్చుకుంది. పీపుల్స్ వార్, మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు ఏకమైపోయాయి. ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ఏర్పడింది. ఒకే ముఠాగా హింసకు దిగిన నక్సల్స్ ఒక దశలో విస్తారమైన అటవీ ప్రాంతాల్ని, గిరిజన భూముల్ని తమ నియంత్రణలో ఉంచుకోగలిగారు. అపారమైన ఖనిజ సంపద కలిగిన చోట్లలో తిష్టవేసి వందలాది జిల్లాల్లో హింస, భయోత్పాతం సృష్టించగలిగారు. అయితే మావోయిస్టు ముక్త భారతమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో ఇంచుమించు 10,000కు పైగా మావోయిస్టులను అరెస్టు చేసింది. అగ్రశ్రేణి నాయకులు కూడా అనేక మంది హతమయ్యారు. అగ్రనాయకులు ఒక్కొక్కరు హతమవుతూ ఉండడంతో మావోయిస్టు పార్టీకి సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. రిక్రూట్మెంట్ కూడా గతంలో మాదిరిగా ఎబ్బడి ముబ్బడిగా జరగడం లేదు. ఆయుధాలు, మందుగుండు సైతం సవాలుగా మారాయి. నిజానికి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రెడ్ టెర్రర్ క్రమంగా క్షీణదశ మొదలైంది. అందుకు కారణం మోదీ ఎంచుకున్న ఆర్థికాభివృద్ధి పదం. మోదీ పాలనలో అనేక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. అందువల్ల మారుతున్న ప్రపంచంతో పాటు తాము కూడా మారాలని గ్రహించిన మావోయిస్టు పార్టీ కేడర్ ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. రాజకీయ కోణంలో కూడా మారుమూల మావోయిస్టు గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ల వంటివి గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. స్థానిక ఎన్నికల్లో పాల్గొన్న మాజీ మావోయిస్టులు పదవులకు ఆశపడి తద్వారా లభించే ఆర్థిక లాభాలకు అలవాటుపడి ఉద్యమానికి దూరంగా జరిగిపోయారు.
మరోవైపు మౌలిక సదుపాయాలు రోజురోజుకి మెరుగవుతూ ఉండడంతో భద్రతా దళాలు కూడా ఎంతటి మారుమూల గ్రామానికైనా గతంలో కంటే త్వరితగతిన చేరుకుంటున్నారు. పోలీసులు జవాన్ల స్పందన చురుగ్గా ఉండడంతో నక్సల్స్ ఆటలు ఇంతకు ముందులా సాగటం లేదు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీల్లో ఒకటైన భారత సైన్యాన్ని, వివిధ రాష్ట్రాల పోలీసు వ్యవస్థల్ని అన్నింటినీ తట్టుకుని మావోయిస్టు ఉద్యమం ఇన్నాళ్ళు ఎలా బతికి బట్టకట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం రెడ్ టెర్రర్ గ్రూప్స్కి, ఎర్ర సిద్ధాంతం మేధావులకి ఉన్న రాజకీయ న్యాయబలమే. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్లు ఆపి పీస్ టాక్స్ నిర్వహించాలంటూ ఇటీవల అర్బన్ నక్సల్స్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కమ్యూనిస్టుల పట్ల కాంగ్రెస్కి ఎప్పుడూ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. భారత్లో నక్సల్స్కు లోపాయికారి మద్దతు పలికే అతిపెద్ద రాజకీయ శక్తి కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పార్టీలోని మణిశంకర్ అయ్యర్ లాంటి వారు బాహాటంగానే మావోయిస్టు సానుభూతిపరులు. అందుకే ఆయన ఓ సందర్భంలో పాకిస్తాన్కు వెళ్ళి అక్కడి ఐఎస్ఐ మిలిటరీతో మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక చర్చలు జరిపాడు. ఓటర్ల మద్దతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని దించేసేందుకు పాక్ నేలపై నుంచి పిలుపునిచ్చాడు. అందుకే మావోయిస్టులు ఇన్ని సంవత్సరాలు బతికి బట్ట కట్టగలిగారు. నేడు మావోయిస్టులకు అత్యధిక భారతీయ జనాభాలో ఎలాంటి మద్దతు లేదు. అందుకే వారు రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల జోలికి రారు. ఆయుధం ద్వారా అధికారం సాధ్యమనే ఆటవిక న్యాయాన్ని నమ్ముతూ కొనసాగుతూ ఉంటారు. అడవుల్లోని నక్సలైట్లయితే అంతమవుతున్నారు, కానీ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ దేశానికి ప్రమాదకరంగా మారారు. ఈ అర్బన్ నక్సల్స్ మావోయిస్టుల హింసాకాండను ప్రజల మేలు కోసం చేస్తున్న చర్యలుగా చిత్రీకరించి వారి మీద సానుభూతి పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మావోయిస్టులకు సాధారణంగా సైద్ధాంతిక మద్దతుగా నిలుస్తూ ఉంటారు. వారికి రవాణా సమకూరుస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు న్యాయ సహాయం కూడా అందజేస్తూ ఉంటారు. నిఘా సంస్థల దర్యాప్తులో తేలిన విషయం ప్రకారం అలాంటి అర్బన్ నక్సలైట్లు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వ్యక్తులు, గ్రూపులు సమాజంలో హింసాత్మక ఉద్యమాలను లేవనెత్తుతున్నారు. ప్రజల మధ్య విద్వేష భావనలు రేకెత్తిస్తున్నారు. తద్వారా సమాజంలో అశాంతి, అరాచకం ప్రబలేలా చేయడమే వారి దీర్ఘకాలిక లక్ష్యం. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో ఎల్గార్ పరిషత్ సమావేశం తర్వాత భీమా కోరేగావ్ దగ్గర హింసాకాండ జరిగింది. విప్లవం సాధించాలి అనే లక్ష్యం కోసం ఈ అర్బన్ నెట్వర్క్ మావోయిస్టులకు మద్దతుగా ఎలా పనిచేస్తోంది అన్న విషయాలు భద్రతా దళాల దర్యాప్తులో బయటపడ్డాయి. అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు జరిగిన సంగతి మనకు గుర్తుంది. ఆ అల్లర్ల వెనక ఉన్నది నిషిద్ధ మావోయిస్టు సంస్థ సానుభూతిపరులు, కార్యకర్తలే కాదు, బహిరంగ క్షేత్రంలో పనిచేసే అర్బన్ నక్సలైట్లు కూడా. బస్తర్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లను వ్యతిరేకించింది కూడా ఇలాంటి గ్రూపులేనని మావోయిస్టు గ్రూప్కు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఎన్ఐఏ ఆధారాలతో సహా బయటపెట్టింది. అడవుల్లోని మావోయిస్టుల కంటే కూడా ఈ అర్బన్ నక్సలైట్లు దేశ భద్రతకు పెను సవాలుగా మారుతున్నారు. అటవీ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రదేశాల్లోనూ నక్కి ఉండే సాయుధ దళాలను నిర్వీర్యం చేసినంత మాత్రాన ఈ అర్బన్ నక్సల్స్ అనబడే నెట్వర్క్ కుప్ప కూలిపోదు. వీరిని అరికట్టాలంటే ప్రభుత్వానికి పటిష్టమైన కార్యాచరణ అవసరం. వీరిపై కూడా హోంమంత్రి అమిత్ షా దృష్టి సారిస్తేనే వామపక్ష హింస మూలాల నుంచి పెకలింపబడుతుంది. అడవిలో అన్నలు, వారి చేతుల్లోని గన్నులు కేవలం కాండము, కొమ్ములు మాత్రమే. అసలైన వేళ్ళు ప్రొఫెసర్లు, మానవ హక్కుల పరిరక్షకుల ముసుగులు వేసుకుని దర్జాగా నగరాల్లో వ్యాపించిపోయాయి. అక్కడి నుంచి సమస్యను నరుక్కుంటూ వస్తేనే శాశ్వత పరిష్కారం లభించేది. లేదంటే ఊళ్ళలో, అడవుల్లో మాయమైన మావోయిజం పట్టణాల్లో, నగరాల్లో, యూనివర్సిటీల్లో, జాతి వ్యతిరేక పొలిటికల్ పార్టీల్లో వేళ్లుణుకుపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.